పాత్రికేయ మీడియా సోదర సోదరమణులకి, మీడియా ఫ్యామిలీకి, బంధుమిత్రులకు, అభిమానులకు నా నమస్సుమాంజలి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జంజాల గారి బర్త్డే, 16 నవీన్ బర్త్డే వస్తుంది. జనవరి 20th నా బర్త్డే వస్తుంది. ఫిబ్రవరి 20th అమ్మ విజయమ్మ గారి బర్త్డే, పవిత్ర బర్త్డే కూడా అదే రోజు వస్తుంది. సో 3 నెలల పాటు మాకు ఫెస్టివల్ జరుగుతూనే ఉంటాయి, న్యూ ఇయర్, క్రిస్మస్తో పాటు. ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా నా మీడియా ఫ్యామిలీని కలుసుకొని గత సంవత్సరాలకి థ్యాంక్స్ చెప్తూ, రానున్న సంవత్సరాలకి మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కావాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం కార్యక్రమాలు కూడా మీతో పంచుకుంటూ చేయడం అనేది ఆనవాయితీ. నా సోదరులు వంశీ, శేఖర్, దే ఆర్ ఫ్యామిలీ టు మీ. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇవాళ చెప్పారు, అందరికీ గారెలు, కోడిపులుసు పెట్టాలన్నారు. అలా ఆజ్ఞాపిస్తారు వాళ్ళు. సో నిజంగా ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. గత 10 సంవత్సరాలుగా కూడా మెట్టుగా మళ్ళీ యాక్టర్గా ఎదుగుతూ వస్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా వరుస సక్సెస్లు చూస్తూ, ప్రత్యేకంగా 23, 24 ఇది నాకంటే ముందు తెలుగువాడిగా, భారతీయుడిగా, తెలుగు సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం. బాహుబలి నుంచి ప్రారంభించి మొన్న మా పుష్ప 2, నాడు సంక్రాంతి, నేడు సంక్రాంతికి వస్తున్నాం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా బావుట ఎగరేస్తుంది. గర్వకారణంగా ఉంది. నిజంగా తెలుగువాడు, తెలుగు సినిమా అనేది పోయి ఇప్పుడు తెలుగు సినిమా అంటే నేషనల్ సినిమా అనేటువంటి ఒక కొత్త కాయినేజ్ వచ్చింది. దానికి ఆ సమయంలో నేను ఇంత బిజీగా ఉంటూ, ఇంకా మీ ముందు మిమ్మల్ని అలరిస్తూ, సంతోషపెడుతూ కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం. నిజంగా 23, 24 కూడా మళ్ళీ పెళ్ళి కానీ, సామజవర గమన, అదేవిధంగా ఇంటింటి రామాయణం, వరుస పెట్టి ఓటీటీలో, ఇటు థియేటర్లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా, మీరు గేమ్ చేంజర్ అనండి, సంక్రాంతికి వస్తున్నామనండి, డాకు మహారాజా అనండి, అన్ని తెలుగు సినిమాలు 100 కోట్లు దాటడం అనేది మన సక్సెస్. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలుగు వాళ్ళతో తెలుగు సంక్రాంతి అన్ని సినిమాలు బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడ్డాను. అనిల్ రావుపూడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము. మంచి ప్రారంభంతో, చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్తో, మంచి అనిల్ రావుపూడితో ఫస్ట్ కాంబినేషన్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సూపర్ డూపర్ హిట్ 300 కోట్లు దాటుతుంది అంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్తో పరిశ్రమ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అయ్యాను. ఈ సంవత్సరం ఈ సక్సెస్లు అందరికీ కొనసాగాలి నాతో పాటు, అది నా ప్రార్థన. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం ఆ షీట్ కూడా మీకు ఇమ్మని చెప్పాను అందరినీ కూడా, సో దట్ యూ టేక్ డౌన్ ద ఫిల్మ్స్. నా కెరియర్లో బిజియెస్ట్ ఇయర్ 2025. 9 సినిమాలు, 9 ఫిల్మ్స్ షూట్లో ఉన్నాయి ఇప్పుడు అట్ ఎ టైం. చాలామంది ఎలా కోపప్ అవుతున్నారు అంటున్నారు. నాకు సినిమాలు పెరిగే కొద్దీ విటమిన్ ఇంజెక్షన్ పెరుగుతూనే ఉంది. రోజు పొద్దున్న 4:30కి లేస్తాను, 5:30కి అందరికి గుడ్ మార్నింగ్స్ పెట్టేస్తాను, ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీస్కి. అక్కడి నుంచి వ్యాయామం, నా డయట్ మీరు చూశారు, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్, ఫుల్ ఎనర్జీ.
9 సినిమాలు, అద్భుతమైన సినిమాలు. సరిగ్గా 20 రోజుల్లో 40 రోజుల్లో 22 కథలు విన్నాను. అందులో నాకు నచ్చినవి, నేను చేయగలిగినవి, కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను నేను. చాలా సినిమాలు ఈ సంవత్సరం మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందులో 9లో 2 నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఇటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్గా ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ ఎ లీడ్ యాక్టర్ దెన్ ఎ హీరో, అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ రైట్. ఆ కథకి నాయకుడుగా గత సంవత్సరం ప్రత్యేకంగా వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీలో ఒక సంచలనం, వినాప్లో. అది నాకు మళ్ళీ ఒక హీరోగా, ఒక లీడ్ యాక్టర్గా ఓటీటీలో కూడా కొత్త మార్కెట్ తెచ్చిపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది అది. ఇవాళ థియేటర్, ఓటీటీ 2 కూడా సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాము, మందలుగా వెళుతున్నారండి అంటే అదేం మాట అన్నాను నేను. మందిగా వెళుతున్నారు, ఫ్యామిలీసు ఇరగబడి వెళ్తున్నారు థియేటర్కి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో, ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఇట్స్ ఎ హెల్దీ ట్రెండ్. ఇవాళ థియేటర్ అండ్ ఓటీటీ రెండిటి కూడా నేను ఉన్నాను. రెండిట్లో ప్రత్యేకంగా ఓటీటీలో నాకంటూ ఒక మార్కెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది మీతో పంచుకుంటున్నాను ఈ ఇయర్. సో దిస్ ఈజ్ మై బేసిక్. ఇది రానున్న రోజుల్లో మీకు మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నారా రోహిత్తో సుందరకాండ, అదేవిధంగా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఆయనతో ఇవన్నీ కూడా ఈ ఫిల్మ్స్. ఆ లిస్ట్ ఎక్కడమ్మా? ఒక్క నిమిషం లిస్ట్ ఇవ్వండి. అలా కూడా ఇచ్చేసేయండి, కొంతమందికి ఎవరికి కావాలంటే లిస్ట్ ఇచ్చేసేయండి. ఐ వుడ్ లైక్ టు జస్ట్ దాంట్లో కొన్ని ఐ వుడ్ లైక్ టు 9 సినిమాలు నా ముందు ఉన్నాయి, ఇంకా రిలీజ్గా ఉన్నాయి. అదేవిధంగా ఏకే ఎంటర్టైన్మెంట్ సాయిరామ్ అబ్రాజుతో సామజవరగా కాంబినేషన్, భాను రైటర్స్ మళ్ళీ సేమ్ కాంబినేషన్తో వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. శర్వానంద్ హీరోగా మరొక హిలేరియస్ ఫిల్మ్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సుందరకాండ, అదేవిధంగా సారంగపాణి జాతకం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, దాంతో భాను డైరెక్టర్గా, రవితేజ హీరోగా చేస్తున్నాను. అదేవిధంగా వాండ్రా సెల్యులాయిడ్, బ్యూటీ, దీంట్లో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను నేను. మారుతి రైటింగ్స్, వీళ్ళతో అద్భుతమైన నాకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఇలాగ ఐఎమ్ గోయింగ్ అహెడ్, ముందుకెళ్తున్నాం. సో దిస్ ఈజ్ మై బేసిక్ యాక్టివిటీ ఫర్ ది ఇయర్ యాజ్ ఫార్ ఎస్ మై ఫిలిమ్స్ ఆర్ కన్సర్న్. చాలా ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తున్నాను మంచి పాత్రలు. మెయిన్గా నేను ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం చెప్తాను, నేను 2 విషయాలు చెప్తాను. మరొక్కసారి నేను ఇవాళ ఇక్కడ బాగున్నానంటే సీనియర్ డైరెక్టర్స్తో పాటు నాకు పెద్దపీట వేసినటువంటి యంగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ ఇట్ ఈస్ అ యంగ్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ మ్యాక్సిమం నేను చేస్తున్న 9 సినిమాల్లో 7 సినిమాలు యంగ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్. కొత్త రక్తం ప్రవహిస్తూనే ఉంది సినిమా ఇండస్ట్రీలో. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా యాజ్ ఇండియన్ సినిమా అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ ఆల్ మై యంగ్ డైరెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మై సీనియర్ డైరెక్టర్స్. నన్ను కోరుకుని నరేష్ కావాలి 2 నెలలన్నా 3 నెలల నా ఆగుతామని చెప్పి ఆగి నా కోసం కథలు రాసుకున్న ప్రతి నా యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి, ప్రత్యేకంగా నిర్మాతలకి, ప్రొడ్యూసర్లకి, ఎక్కడ ఎవరికి నేను ఎప్పుడు ట్రబుల్ ఇవ్వను. ఇన్ టైం ఉంటాను, ఇన్ టైం వెళ్ళిపోతాను. వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రమోషన్స్కి వస్తాను. డిసిప్లిన్ అనేది తల్లి విజయన్మల గారు, కృష్ణ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇవాళ నా సక్సెస్ అనేది ఈ 52 ఇయర్స్ మేజర్గా మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ అండ్ గుడ్ విల్, ఇట్ ఈస్ ద డిసిప్లిన్. ఇది ఎప్పుడూ నేను పాటిస్తాను. అందరిని కూడా ఆ డిసిప్లిన్ ముందుకు తీసుకెళ్తాను నేను నమ్ముతాను. దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు సే. ఐ థ్యాంక్ మై యంగ్ డైరెక్టర్స్ స్పెషలీ అండ్ యంగ్ రైటర్స్. రెండోది, సో దిస్ ఇయర్ ఇస్ అ వెరీ బిజీ ఇయర్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. దీంట్లో ఫైనల్గా ఏంటంటే
60 నాకు ఏజ్ చాలామంది గూగుల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నాకు 61 నుంచి 64 అని రాస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు 68 కావాలి, 70 కాదు. ఐఎమ్ నేను చెప్తున్నాను, ఏజ్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ 23. అడుగుతుంది పవిత్ర గారు, అడిగారా మిమ్మల్ని అని. సో ఇదే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, వాట్ ఇస్ ద ఇష్యూ? సో ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, I believe this is a time to give back to the society అండి. సొసైటీ ఎంత ఇచ్చింది నాకు. నా మీడియా మిత్రులు, నా సినిమా ఇండస్ట్రీ మిత్రులు, ప్రేక్షకులు, అభిమానులు, వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి నా వంతు నేను ఎంత చేయాలో నేను నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి సినిమా ఘర్ అని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ అ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనికి ఆల్రెడీ శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం. జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు, జస్టిస్ నంద గారు ప్రారంభించారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ అ ప్లేస్, ప్లెజెంట్గా కూర్చుని వర్క్ చేసుకొని కొత్త యాంగిల్ తీసుకురావడానికి. రెండోది, ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్ 70mm దాటి 3D దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో, సినిమా హిస్టరీ. ఆ రోజు ఆ 16 ఫ్రేమ్స్ ఒక అతను కనుక్కోపోతే ఈరోజు సినిమా లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు, సౌత్ ఇండియన్ సినిమా లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి, ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ there will be beautiful, memorable moments in every part of the museum. And library, దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి. దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి. నేను పవిత్ర మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. This is my humble contribution towards the film industry and film fans. It's a lifetime పని అండి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది యాజ్ టైమ్ గోస్ ఐ విల్ కీప్ రివీలింగ్. సో దిస్ ఈజ్ వన్. రెండోది, గురు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చొంపు కాదు. గురుగారు జంజాల్ గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలనే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పెడుతుంది. ఈరోజు చాలామంది యాక్టర్స్ కోరుకుంటున్నారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లో భాగంగా జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ని కూడా మేము తీయడం జరిగింది. కానీ లైబ్రరీలో ఆయన గురించి ఒక పుస్తకం ఉండాలి. ఆయన గురించి మాట్లాడిన మహనీయులు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాని గురించి పుస్తకం ఉండాలి. ఇది ఆయన భార్య శ్రీమతి గారు అన్నపూర్ణ గారు, నా తోడపుట్టిన చెల్లెలు కాకపోయినా నా చెల్లెలు సాహితీ సంపద, వీళ్ళందరం కూడా అనుకుని ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నాం. దానికి సీనియర్ రైటర్ సాయినాథ్ గారు
సహకరించారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేను సమకూరుస్తూ వచ్చానో దాన్ని ఎంతో పెయిన్స్ తీసుకొని రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరినీ కలిసి, జంజాల గారితో పనిచేసిన వాళ్ళందరినీ కలిసి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకం ఫిబ్రవరి 20 అమ్మ బర్త్డే. నాకు 2 గురువులు నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి జంజాల గారు, 2 అమ్మగారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమాలు 2 తీశారు. ఇటు 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు. అప్పట్లో యంగ్ హీరోస్కి ఎవరికి కూడా స్కోప్ లేదు. అందరూ పెద్ద పెద్ద అగ్ర హీరోలు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ గారు. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఇటు జంజాల గారు, ఇటు విజయనగర గారు 2 చేతులు పట్టుకుంటే కృష్ణ గారు భుజం మీద చేసి వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పుస్తకాన్ని తయారు చేశాం. దీన్ని మేము ఫిబ్రవరి 20న రవీంద్ర భారతిలో అద్భుతంగా లాంచ్ అయిపోతున్నాం. ఆ రోజున ఫస్ట్ విజయనగర గారు అవార్డు నందిని రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, కోవిడ్ ముందు. తర్వాత కోవిడ్ రావడం. ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయకృష్ణ అవార్డు. ఎందుకంటే విజయనగర కృష్ణ గారు వేరు కాదు, విజయకృష్ణ అంటేనే దానికి విలువ. వాళ్ళిద్దరు ఒక అవార్డు ఒకటి తీసుకుని అభిమానుల మధ్య, బంధుమిత్రుల మధ్య, హాస్య అభిమానుల మధ్య రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నాం. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యోగి బేర్ కలెక్టివ్స్ ఇప్పుడు పరిచయం చేస్తాం. దీని తర్వాత కార్యక్రమం అది కర్టన్ రైజర్ ఉంటుంది. యోగి బేర్ కలెక్టివ్స్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా హైదరాబాదులో ఇటు ఇంగ్లీష్ థియేటర్కి, రానున్న రోజుల్లో తెలుగు థియేటర్కి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత థియేటర్ని ఒకటిని కన్స్ట్రక్ట్ చేసి దాని సీఈఓగా చాందిని గారు, సెకండ్ జనరేషన్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకొని ఈ యొక్క 1 నెల రోజుల పాటు జంజాల గారు ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళ థియేటర్లో బేగంపేటలో రానున్న 1 మంత్లో 2 జంజాల గారి నాటకాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా 6 సినిమాలు, 3 నా తల్లి విజయనిర్మల, 3 గురుగారు శ్రీ జంజాల గారు, 6 సినిమాలు కూడా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సో ఈ సంవత్సరం వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టుడే దిస్ ఇయర్ ఈస్ ఈ జంజాల గారి పుస్తకం, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క జంజాల గారి కార్యక్రమాలు. దీర్ఘకాలంలో I want to work, we want to work rather on this library. దానికి అద్భుతమైన కమిటీ కూడా ఏర్పాటు చేశాం. A museum, a library, a creative space for youngsters in films and also film fansకి ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి వస్తున్నాం. అదేవిధంగా మా ఫ్యాన్స్ పేరున వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి భావిస్తాం. కృష్ణ గారు, విజయనగర గారు ఉన్నప్పుడు 100 మంది ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, బర్త్డే రోజు గడుపుతారు. ఇప్పటికి వస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళతో కూడా ఒక 10 నిమిషాలు కేక్ కటింగ్ తీసుకుంటాం. సో నా యొక్క నేనేం చెప్పదలుచుకున్నాను, కొంచెం ఎక్కువ మాట్లాడాను సుదీర్ఘంగా, కాకపోతే ఉన్న మ్యాటర్ అంత ఉంది కాబట్టి ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఐ కెన్. Called Vijay Krishna and saw to that your trajectory is always successful and has been affectionate towards each and everybody, whether they are film personalities or crew, cast and crew, and more importantly the media wing. మీరు మేము సెపరేట్ అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు మీరు కలిగించలేదు. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే మీరు మూవ్ అయ్యారు. దట్ ఈస్ ది రీజన్ దట్ యూ స్టిల్ లుక్ సో గ్లామరస్ అండ్ యూ విల్ బీ లుకింగ్ వెరీ గ్లామరస్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అయితే ఇక్కడ ఇది క్వశ్చన్స్ ఏం లేవు, ఒక్క డౌట్ మాత్రం నాకు ఉంది. ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నా. ఇందులో మొదట హీరోగా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు చేసి మధ్యలో కొంత ఏదో ఏ కారణంగానో కొంత బ్రేక్ వచ్చింది, ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ గేరప్ అయ్యారు. నవ్ యూఆర్ యాజ్ యూ టోల్డ్ 9 సినిమాలు ఈ సంవత్సరంలో చేస్తున్నారు, పాజిలెస్లీ బిజీ.
ఈ ఈ జర్నీ చూసినప్పుడు ఇందులో మీ సక్సెస్కి మీ కారణాలు ఏమనిపించాయి, లేదా మీకు ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చినా, లేకపోతే ఎక్కడైనా కావాల్సిన సక్సెస్ రాకపోయినా దానికి కారణాలన్నీ మీకు ఏమైనా మనసు కనిపించాయా సార్? బేసిక్గా క్లుప్తంగా చెప్తానండి. విజయ నిర్మల గారు, కృష్ణ గారు, వాళ్ళని చూస్తూ వాళ్ళ పెంపకంలో పెరిగాను. దే వర్ బోల్డ్ ఇన్ ద డిసిషన్స్, వెదర్ రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్. నాకు అదే వంట పట్టింది. ఏదైనా సెన్సేషనల్గా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి, కష్టపడి పనిచేయాలి, అందరినీ ఆదరించాలి. ఇది ఈ ప్రిన్సిపల్స్ నాది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను. ఒకటి. రెండోది, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు 17 ఏళ్ళు, ఐ వాజ్ 17 years old. మా అమ్మ ఒకటే చెప్పింది, నీకు ఎవరు నమస్కారం చెప్పరు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నువ్వు అందరు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇవాళ మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్ళినా ఫస్ట్ నా లైట్ బాయ్స్ అందరికీ భుజం మీద చేసి గుడ్ మార్నింగ్ చెప్తాను. ప్రొడక్షన్ వాళ్ళు 3 గంటలకు వేస్తారు, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను. కళకళగా మనం నవ్వుతే 10 మంది నవ్వుతారు. సెలబ్రిటీ నవ్వుతే అంటే పాజిటివిటీ. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఒకటి, ఇది నా లాంగ్ టర్మ్ సక్సెస్కి. అపార్ట్ ఫ్రమ్ దట్, డిసిప్లిన్. టైంకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవి చేయడం. అతిగా ఐ ఇన్వాల్వ్ బట్ ఐ నెవర్ ఇంటర్ఫియర్. నా సక్సెస్ కారణం ఒకటి. ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫిలిం ఉందే, జంజాల గారు మరొక డైనమిక్ మ్యాన్ అండి. 4 స్తంభాల ఆట థీము ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. అది నాకు ఒక బోల్డ్ యాంగిల్ ఇచ్చింది. బట్ సక్సెస్ అనేది శ్రీవారికి ప్రేమ లేక నాకు సక్సెస్ని ఇచ్చింది. చిత్రం బళాచిత్రం వాజ్ సచ్ అ డేరింగ్, ఒక ఛాన్స్ ఆ రోజు తీసుకుని. ఛాన్స్ కాదు, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. జంబలగడి పంబ, ఈవి సత్యనారాయణ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఫ్రెండ్, ఎవరు కొనలేదు ఈ 2 సినిమాలని, ఇది ఆడదని 2 సినిమాలను సూపర్ హిట్ చేసి చూపించాం. దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి, దిస్ ఇస్ నాట్ నరేష్ గ్రేట్నెస్. ఒక బిజీ హీరోగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను, అది నా అదృష్టం, నా యొక్క వాట్ యు కాల్ డిసిషన్. కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాజ్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ కంటిన్యూస్లీ. మీ అందరికీ తెలుసు, నాగేంద్ర లాంటి వాళ్ళ సీనియర్ తెలుస్తుంది. అదృష్టం కానీ, హలో డార్లింగ్, లేచిపోదామా కానీ, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు నచ్చకపోతే నేను చేయనండి, రియల్ లైఫ్లో కూడా. నా మనస్సాక్షి నాకు దేవుడు, నాకు నచ్చితే చచ్చినట్టు చేసి తీరుతాను, బతికి చేసి తీరుతాను. వాట్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్. సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇవాళ యూత్ చాలామంది చెప్తున్నారు, దే గో ఇన్ టు డిప్రెషన్, దే గో ఇన్ టు డ్రగ్స్, దే గో ఇన్ టు ఆల్కహాలిజం. కానీ I diverted into politics. I went into politics. I worked hard for my ideology, RSS, BJP. But ఒక టైంలో అది నచ్చనప్పుడు, there was internal squabble అన్నప్పుడు I went into social service. కళాకారుల ఎక్కువ స్థాపించాను. 11,000 members. I did it in one district. 1,200 మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. 11,000 మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం. 120 చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేసాం. ఐ వాజ్ హ్యాపీ. డబ్బులు లేవు చేతిలో నా దగ్గర అప్పుడు. తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను చేసుకుంటూ వెళ్ళాను. మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తున్నాను. బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూసారా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్, నాట్ అ హీరో యాజ్ సచ్. బట్ ఐ హ్యాడ్ టు బి అ హీరో బికాస్ ఐ స్టార్టెడ్ ఎట్ మై వెరీ యంగ్ ఏజ్. యాక్టర్గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోలు దిస్. ఇవాళ 4:30కి నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. రాత్రి 10:30కి మళ్ళీ 9:30, 10:30 వరకు క్రికెట్ వర్క్ చేసుకుని 11 గంటలకు పడుకుంటాను. 6 hours ఐ స్లీప్. సినిమా నా తల్లి, సినిమా నా జీవితం. ఈ జన్మాంతరం నేను బతికున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా
షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నరేష్ గారు, అవునండి. రఘుపతి వెంకయ్య నాయుడు గారిది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్లో అండి. అప్పుడు నాకు ఇంత మార్కెట్ కూడా లేదు. షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేసాం బాబ్జీ డైరెక్షన్లో. అది ఇక్కడే చేసాం. తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ ఎక్కువగా. బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి. ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే 3 సినిమాలు చేయాలనుందండి. ఒకటి అమ్మ బయోపిక్ అండి, విజయనిర్మల గారి బయోపిక్. విజయనిర్మల గారి బయోపిక్ చేయాలన్న డ్రీమ్ ఉంది. ఎందుకంటే అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అది అంటే ఐ నో ఇన్ అండ్ అవుట్. షీ ఈజ్ నాట్ జస్ట్ అ యాక్ట్రెస్, లేడీ డైరెక్టర్ ఆర్ ఎ వైఫ్. షీఈస్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. అండ్ అందరినీ కలుపుకుంటూ పోతూ నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అండి. సో ఐ హ్యావ్ దిస్ డ్రీమ్ టు మేక్ దట్ బయోపిక్. ఒకటి. రెండోది, ఐ హ్యావ్ 2 డ్రీమ్స్. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ దెర్ ఈస్ అ న్యూక్లియస్ ఫర్ దట్. చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 అండ్ శ్రీవారికి ప్రేమ లేఖ పార్ట్ 2 చేయాలని కూడా కోరిక ఉంది. వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్. ఇట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంత ఈజీ కాదండి. ఆ పేరు చెడగొట్టకుండా నిలబెట్టుకోవాలి. 2 లెజెండరీ ఫిలిమ్స్ కాబట్టి ఈ 2 చేయాలి. నరేష్ గారు సార్, సార్ నరేష్ ది యాక్టర్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ఎప్పుడు మీతో మాట అంట, నరేష్ గారిని బాగా వాడుకుంటే ఆ సినిమా హిట్టే. సో మన పరిచయం అయితే చాలా చిత్రంగా జరిగింది. బట్ ఎప్పుడు కలిసినా చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా ఉంటారు మీరు. ఐ జస్ట్ వాంట్ టు సే, మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ లైఫ్ని ఎప్పుడు మీరు ఎంజాయ్ చేసినట్టు యు ఆర్ ఓన్. మేబీ చాలా తక్కువ మంది ఉంటారేమో మీరు ఆ లైఫ్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. లైఫ్ ఇస్ గాడ్ గివెన్ వన్ ఫ్రూట్. Squeeze the last drop of juice out of it. Celebrate for yourself and others. So నాకు ఏది నచ్చితే ఐ డూ ఇట్ హ్యాపీలీ అండి. భగవంతుడు నాకు సహకరిస్తాడు. అండ్ దర్ ఇస్ అ ఫోర్స్ బిహైండ్ మీ పవిత్ర, మా అమ్మ తర్వాత. సో దట్స్ ఎనఫ్. మిగతాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నరేష్ గారు ఇక్కడ అండి. సార్, అమ్మగారు ప్రపంచ సినిమాల్లో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను. బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీ ఇస్ ద గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ. అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు. ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, 1,00,00,000 మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు.
అలాగ ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న ఈ మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఏం కారణం ఏంటో సార్? అదే చెప్తున్నాను కదండి, ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి భారత రత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్. రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్ ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వీఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. On this stage, I beg you, not for my mother, but for the true soldiers, unsung soldiers అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign. This year I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నాట్ జస్ట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, ఫర్ అవర్ పీపుల్. సార్ ఇది అండి, ఇది నన్ను ఐ రైట్ పోయిటరీ, కథలు రాస్తుంటాను. కొన్ని యూనివర్స్ ఇస్ బిగర్ దెన్ అస్ అండి. ఒకసారి నేను కథ రాసి అది మన మీ స్టాబ్లిష్ ప్రొడ్యూసర్ గారు ఓకే చేశారు. వెళ్ళబోతున్నాం సెట్కి, అప్పుడే బీజేపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది అదన్నప్పుడు అదన్నారు. సమ్హౌ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత అసలు గుక్క తిప్పుకోవడానికి టైం ఉండలేదు. ఐ లవ్ టు డైరెక్ట్, డెఫినెట్లీ ఐ లవ్ టు డైరెక్ట్ ఒక డైరెక్టర్ సన్గా. బట్ యాజ్ ఆన్ టుడే I have so much time ahead, yet my time is so short అనిపిస్తుంది ఈ ఏజ్లో. ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ నన్ను కోరుకుంటున్నప్పుడు యాక్టర్గా నేను న్యాయం చేయాలా, డైరెక్టర్గా ఒక సంవత్సరం పాటు పక్కన ఉండాలనేది, లేకపోతే ఐ కెన్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్. సో ఐఎమ్ గివింగ్ ప్రిఫరెన్స్ టు యాక్టింగ్ అండి. బట్ డెఫినెట్లీ ఐఎమ్ రైటింగ్ సబ్జెక్ట్స్. చిత్రం బలాయుత్రం పార్ట్ 2 కూడా రాస్తున్నాను. శ్రీవారికి ప్రాణం లేక పార్ట్ 2 కూడా మొదలెట్టాను. మేబీ ఐ విల్ షైన్ యాజ్ ఎ రైటర్, బట్ డైరెక్టర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఐ డు నాట్ వాంట్ టు ఫోకస్ సో మచ్ ఆన్ టైమ్ ఆన్ దట్. అంతే, అంతకంటే ఏం లేదు. ఐ క్యాన్. నరేష్ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో పవిత్ర గారు వచ్చినాక వచ్చిన మార్పు ఏంటి, కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్లో? టైటానిక్ ఒడ్డు చేరిందండి. ట్రూలీ, బికాస్ సి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ పవిత్ర ఆర్ ఎనీబడి అండి. ఫిలిం పీపుల్ ఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్ అండి. ప్యాషనేట్ ఫిలిం పీపుల్, వి బ్రీడ్ సినిమా.
మేబీ వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, వీఆర్ ఎమోషనల్ పీపుల్ ఒకటి. అండ్ అవర్ టైమ్ హ్యాస్ మోర్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా దెన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టే మ్యారీడ్ ఆర్ దిస్ థింగ్. చాలా కష్టపడాలి అవతల యువతల. సో టుడే వీఆర్ ఆల్సో హ్యూమన్స్, బట్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు when they are also from cinema, I think Titanic can reach the shore. Sir. Anyway, I don't want to get into those issues, and chattan tana pani tanu chespotundi. So I don't want to talk about it. It will Sir, happen. happy birthday, sir. Sir, Thank you, sir. thank you. సార్ ఎక్కడ సార్? సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రీకి బెబ్బులి మన నవరసరాయ. ఓకే సార్, అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రిజల్యూషన్ ఏమైనా ఉందా సార్? రెజల్యూషనా? రిజల్యూషన్ మీ ముందే చెప్పాను కదండి. జంజాల్ గారి పుస్తకం మేము శృతిలయ యోగి బేర్ కలిసి చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. దెన్ వీ హ్యావ్ దిస్ థింగ్, వీ హ్యావ్ డిక్లేర్డ్ ఫిల్మ్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ రెజల్యూషన్ అండి. వీ వాంట్ టు వర్క్. అంత ఈజీ కాదండి, బట్ వీ విల్ బిల్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. దేర్ ఆర్ కమిటెడ్ పీపుల్. అంటే కొన్ని అలవాట్లు ఏమైనా మార్చుకుంటారు కదా సార్? ఏదండి? ప్రతి రెజల్యూషన్ ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను. ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టను. ఐ వాంట్ ఎంజాయ్ ఇట్ ఆల్ మై లైఫ్. సో దేర్ ఇస్ మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్. ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్. Naresh, వర్కింగ్ ఆర్ Naresh గారు, myself హేమమాలిని అండి. తెలుసమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. అయితే ఇందాక మీరు మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు. ఒకవేళ తీస్తారు, ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్? అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసానని అన్నారు. సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ప్రేమ లేఖ, అదొక సినిమా. అండ్ జంబలకిడి పంప స్టిల్ ఇప్పటికీ చూసి అంత అడ్వాన్స్డ్గా ఎలా తీసారబ్బా అని నవ్వుకుంటూ ఉండే సినిమా. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే? మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు ఏంటి సార్? ఫస్ట్ థింగ్, బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు? ఓకే. అండ్ ఇంకొకటి, యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు? అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఒకటమ్మా, బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్, నథింగ్, బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్. మదర్ బయోపిక్, ఇది కూడా చెప్తున్నా, ఇవన్నీ సీక్రెట్స్ కావు. మదర్ బతికున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయి అనింది. నేను 3 పేజీలు రాశాను. దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే, కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారో విజయమ్మ గారి బర్త్డేకి అంతేమంది అభిమానులు వచ్చేవాళ్ళు. అమ్మ అని ఇప్పటికీ ఆ పాదాలు, బంగారు పాదాలకు దండం పెట్టి వెళ్తారు. చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే, సిన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, భక్తులు కింద అమ్మవారు అలమేలు మంగ గుడ్లు అంత ఉండరేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు, వాళ్ళిద్దరికి ఒకటే అభిమానం అనేవాడిని. అక్కడతో స్టార్ట్ చేశాను. ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే, ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి, అబద్ధాలు రాయొద్దు, అలా అయితే నాది రాయొద్దు అనింది. నా పెన్ ఆగింది. చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం. హెన్స్ ఐ వాంట్ టు, ఇట్ నీడ్స్ అ కన్సెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దీనన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు, స్వప్న గారు, నాగి గారు. సో అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి, నిజం చెప్పాలి. ఇట్ ఈస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్. దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ వచ్చినా, ద బెస్ట్ ఐ విల్ చూస్. ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు
టు మేక్ ఇట్ సచ్ వే. బస్ ఒకటి. రెండోది, యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా, యంగ్ చిల్డ్రన్ కూడా ఎవరు మాట వింటలేదు, వాళ్ళకి సలహాలు తీసుకోరు. నో పాయింట్. సో ఇట్స్ ద వేస్ట్ ఆఫ్ టైం. అది. సో ఎనీవే చెప్పండి. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశారు. ప్రతి పాత్రకి ఒక వైవిధ్యమైన నటని అందిస్తూ వచ్చారు మీరు. సో మీరు చేసిన పాత్రల్లో ఇప్పటి వరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏదంటే ఒక పాత్ర నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, పలానా పాత్ర నాకు చెయ్యాలి అని ఉంది అనేది ఏమైనా ఉందా? ఒకటమ్మా, నేను లేడీ పాత్ర కూడా వేస్తాను. నెగటివ్ పాత్రలు కొన్ని మంచిది వేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు అవకాశం వచ్చింది. సో సూన్ ఇట్ విల్ బి రివీల్డ్. ఒక అద్భుతమైన నెగటివ్ పాత్ర. అదేవిధంగా మిగతావి పౌరాణికం కూడా నారదుడు వేసాను, ఇవన్నీ చేశాను. ఒక నపుంసకుడు పాత్ర వేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు. నో, ఇట్ ఈస్ ద ఛాలెంజ్. బికాస్ నపుంసకులకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది. వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఒక చిన్న లైన్ కూడా రాశాను. ఎనీవే, సో ఓకే, మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దిస్ ఇస్ మై డ్రీమ్. అది ఎప్పటికన్నా వస్తే ఖచ్చితంగా చేస్తాను కూడా ఆ పాత్ర కూడా. అంటే ఏది వదిలిపెట్టకూడదని నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏది వదిలిపెట్టు బస్. అండ్ ఇంకొకటి, మీరు మెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు, ఉమెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు. సో ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి ఒక మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో మీ బర్త్డేకి ఏదైనా కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారా? నేను చెప్పాను కదా, ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని. ఇప్పుడు ఒకటమ్మా, ఉమెన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే తల్లి లేకుండా ప్రపంచం లేదు. మెన్స్ డేకి మొన్న నేను మొదలెట్టాను, కేక్ మీద ఒక మీసం పెట్టి. ఎందుకంటే సేవ్ ద టైగర్స్ అనే క్యాంపెయిన్ ఉంది కదా, దానికోసమే. మగవాళ్ళు ఎండేంజర్డ్ స్పీసీస్. ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే డిఎన్ఏలో మగ ఇది తగ్గిపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక 1000 సంవత్సరాల్లోనూ 3000 సంవత్సరాలు 5000 మగజాతి ఉండదు. అక్కడే ఉంది కదా బాధ. ఇప్పుడు మనం మన కొరకే ఆలోచిస్తాం, మన జాతి కొరకు ఆలోచట్లే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన జాతి కొరకు ఆలోచిస్తున్నాను. రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత రిస్క్ ఉందో మగవాళ్ళు కూడా అంతే రిస్క్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్, దేర్ ఇస్ డబుల్ రిస్క్. అంటే ఇది మీద నేను దాన్ని ఇంకోసారి మాట్లాడతాను, టూ మచ్ కానీ. బట్ సో అన్ని డేస్ని, ఇవి చాలా ముఖ్యమైన డేస్ అమ్మా. మదర్స్ డే, ఫాదర్స్ డే, మెన్స్ డే, ఉమెన్స్ డే, మెన్స్ డే. ఇంతవరకు ఈ చాక్లెట్ డేస్ ఇవన్నీ నాకు తెలియదు కానీ. సో ఎనీవే, ఐ రెస్పెక్ట్ దీస్ డేస్. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది మనకు దూరం. ఎనీవే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సార్, లాట్స్ ఆఫ్ పాజిటివిటీ. సో మీరు ఉంటేనే ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్ నరేష్ గారు, సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సార్ 52 ఇయర్స్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అంటే పెద్ద ప్రొడక్షన్స్, స్టార్ హీరో సినిమాలు మంచి రెమ్యునరేషన్ ఇచ్చుకోగలమా లేదా అని చెప్పేసి, అలాంటి ఎప్పుడైనా మీ దాకా వచ్చి పలానా క్యారెక్టర్ దీనివల్ల మిస్ అయింది అని చెప్పి తర్వాత మీ దాకా ఏమైనా జరిగినాయి సార్? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ లాస్ట్ క్వశ్చన్ మేబీ బికాజ్ ఇంకొక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్. జంజాల గారి పుస్తకం, ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, నేను 5 ఇయర్స్గా బర్త్డే చెప్తున్నాను అండి. గాడ్ హెస్ గివెన్ మీ ఇనఫ్ మనీ. నాకు కూలీ కావాలి, నేను పనిచేసినందుకు తీసుకున్నప్పుడు అది ఆనందం. కానీ ఇప్పటి వరకు నా సక్సెస్ ఏంటంటే, ఒక ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ, అది కృష్ణ గారి, విజయమ్మ గారి దగ్గర నుంచి వస్తుంది. నేను పర్టికులర్గా ఏంటంటే, మనీ ఈజ్ సెకండరీ అండి. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద రోల్, ద ప్రొడక్షన్, ద ఫ్యూచర్ ఆఫ్ ద డైరెక్టర్. ఖచ్చితంగా వాళ్ళు ఇవాళకి కూడా గరివిడి లక్ష్మి ఇట్లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. యాజ్ పర్ ద ఫిల్మ్స్ బడ్జెట్ ఐఎమ్ గోయింగ్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు సపోర్ట్ యంగ్ డైరెక్టర్స్ అండ్ న్యూ బ్లడ్ అండ్ దేర్ బై గెట్ న్యూ లైఫ్ ఆల్సో. నా స్వార్థం ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు మనీ, బట్ ఓన్లీ టు
సబ్జెక్ట్స్ అండ్ క్యారెక్టర్స్. బస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఎందుకు మైక్ ఇచ్చారో నాకు తెలియదు కానీ బట్ స్టిల్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ ఫీల్ వెరీ గుడ్. తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. ఆయన ఇచ్చింది. అవును. సో ఆయనకి పెద్దలు అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురూస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, ఒక సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తెలుసుకుంటాను, అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వీ నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో. కానీ ఆయన ఎవ్రీడే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని, రాణి గారు అంటారు ఆ మేడంని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకొని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను. ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్, వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి, తర్వాత ఎవ్రీడే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం, కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. తర్వాత ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని. బట్ ఎవ్రీడే 4:30కి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను, నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో అంత ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేస్తాడు. సో ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని యంగ్ డైరెక్టర్స్కి టైం ఇస్తాడు. వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా వింటాడు. అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు. లేదంటే ఐఎమ్ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని పంపించవచ్చు, కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు. సో ఆల్ దిస్ ఈజ్ మేకింగ్ హిమ్ గ్రో మచ్ బిగ్గర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్, అండ్ ఆల్ ఆర్ విషెస్ అనుకుంటాను. దిస్ ఈజ్ ద బెస్ట్ విషెస్ ఫర్ హిమ్. సో ఇంకా నెక్స్ట్ మంత్ జరిగేది జంజాల గారు పుస్తకం, సాయినాథ్ గారు ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో దాని కూడా బాగానే జరగాలని ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మ్యామ్. Hi everybody. Thank you so much for waiting. I know this is, we're very close to cake time, so all of us are really excited. But I'd really like to take this opportunity to first thank Dr. Naresh Garu so much for, associating with us and working with us for the fest. I don't think I can do a better job explaining everything that was explained about the culture and, the event itself. Mr. Naresh Garu has done such a wonderful job with all of it. So I'll take this moment to just tell you a little bit about Yogi Bear instead.
Yogi Bear is a media and entertainment incubator. We work with all sorts of new talent to help them develop the skills that they need to actually be able to come all the way up to Naresh sir and, actually narrate their stories or work with him and his amazing team and stuff like that. To do this, we work using theatre, and we have a really nice space that we have a lot of events and cultural performances in, where, and that is where these events are happening now. So we've got the movie screenings that are going to happen there, and we're also going to have the plays that I'm very, very excited for that are going to happen at Yogi Bear. So all of you invited. Thank you so much for taking this time with us. And once again, thank you so much.